హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మన ఛానల్. నేను మీ జయశ్రీ. మా ఫ్రెండ్స్తో కలిసి ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. ఇది ఆస్ట్రేలియాలో ఉన్నప్పటి వీడియో అండి. ఫ్రెండ్స్ అందరము రోజు అక్కడ కలుసుకునే వాళ్ళము. ఆ రోజు మా ఇంటికి పిలిచిన తర్వాత అందరు మళ్ళీ వాళ్ళ ఇంటికి అని పిలిచిండ్రు. ఒక పంజాబీ ఫ్రెండ్ ఇంట్లో ఈరోజు అందరం కలుస్తున్నాము. అక్కడ పంజాబీ వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారండి. మేము వీళ్ళ ఇంటికే వచ్చినాం మేము ఈరోజు. అయితే ఈరోజు వీడియో ఎడిట్ చేయకుండా పెడదాం అనుకుంటున్నా. పంజాబీ ఎంతమందికి అర్థమవుతుందో చూడండి. ఇక్కడ ఎట్లెట్లా ఎంజాయ్ చేస్తున్నామో అన్నీ చూపిస్తా చూడండి. ఇదైతే ఏం వీడియో ఎడిటింగ్ చేయట్లేదండి, చూసి ఎంజాయ్ చేయండి. పంజాబీస్ని గురించి కొన్ని విషయాలు తెలిసినాయి నాకు. అక్కడ పంజాబీలకు అందరితోటి కూడా లేడీస్తో కూడా చిన్న చురకత్తి లాంటిది ఉంటుంది. ఒక 5 వస్తువులు వాళ్ళు ఎప్పుడు తీయకుండా ఉంచుకుంటారంట ఒంటి మీద. నిద్రలో కూడా తీసి పక్కన పెట్టారంట. ఆ కత్తి ఎప్పుడు పక్కనే పెట్టుకొని ఉంటారంట. ప్రాణం ఇస్తారండి పంజాబీస్ అందరితోటి. ఇట్లా వీళ్ళతో ఎంజాయ్ చేస్తున్నాము చూడండి. పంజాబీలు నలుగురు కలిస్తే ఇట్లా పాడుకుంటారంట అండి. వాళ్ళ దాంట్లో డ్యాన్సులు కూడా ఎక్కువనే. అయితే ఈరోజు వాళ్ళు పాడిన పాట అట్లనే పెడుతున్నా నేను, విని ఎంజాయ్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది వీళ్ళ కూతురింటికే మేము ఈరోజు వచ్చినాము. చాలా పెద్ద ఇల్లు అండి పంజాబీస్ది. వాళ్ళ అమ్మాయి అన్నీ ప్రిపేర్ చేస్తుంది, టిఫిన్స్ అన్నీ. पकौड़ा, पनीर पकौड़ा, పన్నీర్ పకోడా, आलू टिक्की, ये आलू टिक्की, పొటాటో. ये आलू टिक्की में सैलेड जाता है ये सारा। ఓకే, ఆలూ టిక్కీ में आलू टिक्की को हम चाट बना के खाते हैं ना, फिर सारा सैलेड डाल के। This is paneer pakoda and this is pizza. ఆలూ టిక్కీ రెడీమేడ్ బయట తీసుకొచ్చిండ్రంట. తీసుకొచ్చి ఆయిల్లో డీప్ ఫ్రై చేసి సలాడ్తో వడ్డించిండ్రండి. ఆ చట్నీలు అయితే ఇంట్లోనే తయారు చేసిండ్రు, కానీ చాలా మంచిగా అనిపించింది, టేస్టీగా. నేనైతే బయట ఎప్పుడు తినలేదు, మామూలుగా తినే వాళ్ళకి తెలిసేమో, కానీ నాకైతే చాలా బాగా నచ్చింది ఆ సలాడు, ఆలూ టిక్కీ. అవన్నీ తిన్న తర్వాత ఇంకా టీలు తీసుకొచ్చిండ్రండి. టీతో పాటు స్వీట్స్ సప్లై చేసిండ్రు వీళ్ళు. Sweets. टी के साथ स्वीट नहीं कर। थोड़ा ले लो। నేను నెక్స్ట్ డేనే వెళ్ళేది ఉంది, ఇంకా ఇంటికి వెళ్దామని లేచినంతట్లకే మళ్ళీ పాటలు స్టార్ట్ చేసిండండి చూడండి.
बढ़िया बढ़िया తర్వాత గ్రూప్ ఫోటో తీసుకుందాం అని చెప్పేసి 2-3 ప్లేస్లలో ట్రై చేసినాం. అసలు ఎక్కడ నచ్చలేదు. లాస్ట్కి ఇంకొక దగ్గర ఎక్కడో గ్రూప్ ఫోటో అయితే తీసేసుకున్నాము. పంజాబీలు చాలా ఎక్కువ ఉన్నారండి. వాళ్ళు పంజాబీలో మాట్లాడితే ఒక ముక్క అర్థం కాదు. హిందీలో అయితే కొంచెం అర్థం అవుతుండే. అయితే ఉషా అని మా గ్రూప్లో ఉంది కదా ఒక ఆమెకు కొంచెం పంజాబీ తెలుసు. నాకు ఇంగ్లీష్లో ట్రాన్స్ఫర్ చేసి చెప్తుండే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.